లైవ్ లో జాయిన్ అయ్యారు. హరిబాబు గారు, వెంకటేశ్వర రాజు గారు చెప్పింది ఏదైతే ఉందో నిజంగా ఇక్కడ కూడా మానవత్వాన్ని చాటుకోవడము, మీలాగా మేము మూర్ఖంగా ఎప్పటికీ ఉండము అనేది ప్రపంచ దేశాలకు తెలియజెప్పే ఒక మెసేజ్ ని దాడి రూపంలో చూపించడం అనేది నిజంగా ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ విషయం అనే చెప్పాలి. ఎందుకంటే ఎలాంటి సివిలియన్ కి అసలు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఎక్కడ స్పాట్ పెట్టాము, దేని వల్ల భారత్ కి ఇబ్బంది జరిగింది, పాక్ కి దీని వల్ల కలుగుతున్న నష్టాలకు సంబంధించి తెలిసొచ్చే విధంగా అనేది దాడి చేయడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం అండి. దీనికి సంబంధించి మీరేమంటారు? నమస్కారం అండి. ఇప్పుడు ఏదైతే గత కొన్ని రోజుల క్రితం ఏదైతే దాడి జరిగిందో ఆ దాడితోని యావత్ భారతదేశం మొత్తం కూడా ఒక దిగ్భ్రాంతికరమైన వాతావరణంలోకి వెళ్ళిపోయింది. ఇంత దారుణమైన దాడి జరగడం అనేది అందరి మనసులను కూడా కలిసివేసింది. ప్రతి భారతీయుడు కూడా ఈ దాడిని ఖండిస్తూ ఎక్కడికక్కడ వారు ఉన్న ప్రదేశాల నుంచే నిరసన వ్యక్తం చేసిండ్రు. ఆ నిరసన వ్యక్తం అనేది ప్రపంచ దేశాలు అందరూ కూడా చూడడం జరిగింది. అయితే నిరసన వ్యక్తం చేయడంతో పాటుగా ఈ దాడికి ప్రతి దాడి చేయాలనేది ప్రతి భారతీయుడు కూడా వాళ్ళ మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ప్రతి భారతీయుడు కోరుకున్నట్టుగానే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇంత త్వరగా వాళ్ళ మీద ప్రతీకార దాడి చేస్తారని మనము ఊహించినా కూడా ఒక రకమైన ఈ దాడితోని చాలా ప్రతి భారతీయుడు గర్వపడుతుండే వాళ్ళ. ఎందుకంటే దాడి చేసుకుంటూ కూడా ఆ దాడిలో కూడా మానవత్వం ప్రదర్శించడం అనేది ఒక భారతీయులకు మాత్రమే చెందుతుందని మళ్ళొక్కసారి కూడా మన నరేంద్ర మోడీ గారు కానీ మన యావత్ భారతదేశం కానీ మరొకసారి నిరూపించింది. ఈ దాడిని ఇంతటితో ఆగకుండా, ఎందుకంటే గతంలో కూడా చాలా రకాల దాడులు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన మీద దాడి చేసిలో చాలా మంది అమాయక భారతీయులను కూడా ఎంతమందిని పొట్టలు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళంతగానం దాడులు చేయడానికి ప్రధాన కారణము పాకిస్తాన్ ప్రభుత్వము, పాకిస్తాన్ దేశం. ప్రజలను నేను అనడలే, ప్రభుత్వాన్ని అంటున్నా. ప్రభుత్వమే వీళ్ళని ప్రేరేపించి దాడి చేస్తున్నది. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఏమి దాడి చేసినా కూడా వాళ్ళ మీద డైరెక్ట్ ప్రభుత్వమే చేయాలి. ఇప్పుడు మనం ఇన్ని రోజులు మనం మెతక వైఖరితో ఉన్నాం కాబట్టి వాళ్ళు ఇంకా కూడా రెచ్చిపోయి మనల్ని అమాయక ప్రజలను పుట్టబెట్టుకున్నారు. కాబట్టి ఈ పిఓకే మీద కానీ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధం చేయాలి. వాళ్ళకు ప్రపంచ దేశాల నుంచి కానీ ఇతర ఏ దేశాల నుంచి కానీ వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందకుండా చేయాలి. అదేవిధంగా మన దేశంతో ఉన్న వ్యాపార సంబంధాలను కానీ ఈ సింధు జల ఒప్పందం కానీ ఇవన్నీ రద్దు చేసి వారిని ఒంటరిని చేసి మరొకసారి భారతదేశం వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడే విధంగా మన ప్రభుత్వాలు చేయాలి. ఆ ప్రభుత్వం ఆ చర్యల్లో భాగంగా ఇవాళ భారత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం ఖచ్చితంగా సక్సెస్ అయిందని చెప్పాలి. కాబట్టి ఇక ముందు కూడా ఎలాంటి ఘటనలు రాకుండా ప్రభుత్వం ముందు చర్యలు జాగ్రత్తగా తీసుకొని పాకిస్తాన్ పిఓకే, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మీద వాళ్ళు ఎక్కడెక్కడైతే స్థావరాలు మరిన్ని స్థావరాలను గుర్తించి వాళ్ళ మీద దాడి చేయడమే కాకుండా ఇక ముందు కూడా అలాంటి స్థావరాలు ఏర్పరచకుండా వాళ్ళకు వచ్చే ఆయుధ సామాగ్రి కానీ ఇంకా వేరే విధంగా ఆర్థిక వనరులు కానీ వాటి అన్నిటి కూడా కట్టడి చేసి ఉగ్రవాదాన్ని తీవ్రంగా నిర్మూలించాలి. అంతేకాకుండా ఈ దాడిని చేయడం నాకు చాలా సంతోషదగ్గ విషయము. మేము భారతీయులందరం కూడా ఈ దాడులకు భారతీయ ఆర్మీకి కానీ మరియు అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారికి కూడా మనము కృతజ్ఞత తెలియజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరిబాబు గారు, అజయ్ మాజీ ఆర్మీ ఆఫీసర్